పల్నాడు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పీరియడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మంత్రి స్మరించుకున్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ స్టేడియంలో గత నెల 17వ తేదీన నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపారాలకు సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బ్యాంకులు లబ్ధిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని తెలియజేశారు. ఆదివాసీ తెగలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై అవగాహన కల్పించడమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్, నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ ఆదివాసీలు విద్యా, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెంది అందరితో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలలో తల్లులు, నవజాత శిశువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను, కాన్పుల విభాగం గదులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ నెల 11వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడంతో పాటు ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలను ఈ నెల 4వ తేదీన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పోషించిన పాత్రతో పాటు విద్యా, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుగొండ నియోజకవర్గం ఈపూరు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి గత నెల 24వ తేదీ ప్రారంభించారు. అనంతరం పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న నో బ్యాగ్ డే ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసే దిశగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సత్కరించేందుకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో గత నెల 20వ తేదీన జరిగింది. 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులలో ప్రతి మండలంలో సామాజిక వర్గాల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 6 విద్యార్థులను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయగా, ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులు, అన్ని సామాజిక వర్గాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జేవి రామారావు మాట్లాడుతూ 2026 ఎస్ఎస్సీ ఫలితాల్లో 87.5% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానం, అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల్లో 77% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇంతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కొత్తపల్లి సీను, ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.